ఈ రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో ఏలియా బదరీ వృక్షం కింద కూర్చుని పడుకుని, ప్రవ్వా ఇక నా జీవితం చాలు, నేను పోరాటం చేయలేను. ఎందుకంటే యెజబేలు అక్కడ ఎవరండి? యెజబేలు మరణ శాసనం వదిలింది. నన్ను యెజబేలు చంపేస్తుంది, భయపడిపోతున్నాడు. కాబట్టి నేను ఇంకా ఈ సేవ చేయలేను అని అన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై దేవదూతను పంపించి ఆ నీటిని, ఆ యొక్క రొట్టెను పంపించి, నీ శక్తికి మించిన ప్రయాణం అందును బయలుదేరు అన్నాడు. 40 రాత్రులు 40 పగళ్ళు బయలుదేరి వచ్చి ఆ గుహలో దాక్కున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ఏలియా నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? నువ్వు ఇక్కడ ఉండాల్సిన స్థలం కాదు. నువ్వు నా మాట ప్రకటించాలి, నా సువార్త ప్రకటించాలి. నువ్వెందుకు దాక్కుని ఉన్నావు? మాట్లాడతాడని. అయితే మాట్లాడి కొన్ని మాటలు చెప్తాడు. ఇది రాజుల్ని ఇద్దరిని అభిషేకించు, నీకు మారుగా ఒక ప్రవక్తను కూడా అభిషేకించు. ఎందుకంటే నువ్వు చెయ్యనంటున్నావు కదా సేవ, కానీ నీతో శక్తి ఉంది, కానీ నీతో నాకు పని ఉంది, నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది. నీ తరువాత తరాన్ని సిద్ధపరచు. అండర్లైన్, ఈరోజు హెడ్డింగ్ అదే, నీ తరువాతి తరాన్ని సిద్ధపరచు. ఏలి ఏమన్నాడండి? నా టైం అయిపోయింది, నా ఓపిక అయిపోయింది, నేను చెయ్యలేను. దేవుడు ఏమన్నాడు? అయితే నీ తర్వాత తరాన్ని సిద్ధం చేయి. తర్వాత తరాన్ని సిద్ధం చేయడానికి దేవుడు అనుమతి ఇచ్చాడండి. ఏలియా ఇప్పుడు ఏం చేయాలో తెలుసండి? దేవుడు చెప్పాడు, షాపాతు కుమారుడైనటువంటి ఎలీషాని నీకు మారుగా నువ్వు అభిషేకించు. వెళ్ళు, పలానా సిరియాలో ఉన్నాడు, అక్కడికి వెళ్ళి నువ్వు ఎదుర్కొని అతన్ని నువ్వు అభిషేకించు. దేవుడు మాట్లాడతాడు. చూడండి 16వ వచనం, ఇశ్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యెహోకు పట్టాభిషేకము చేయము. నీ కుమారుగా ప్రవక్త అయ్యుండుటకు అబెల్మా హోలవాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడు కూడా దేవుడు సేవకుల్ని దేవుడే ఎంచుకుంటాడండి. దేవుడే ఎంచుకుంటాడు. దేవుడు పెళ్ళించుకున్నటువంటి వారికి వాళ్ళని దేవుడే నడిపిస్తాడు. దేవుడికి స్తోత్రం. అలాగని శ్రమలు రావు, కష్టాలు రావు, అవమానాలు రావు, నిందలు రావు. వచ్చేవని అవే. నిజంగా దేవుడి కొరకు నిలబడితే వచ్చేది డబ్బు కాదండి, అవే శ్రమలే ఉంటాయి ముందు, తర్వాత దేవుడిచ్చే ఫలం ఉంటుంది. ఎలీషాని నీ కుమారుగా, షాపాతు కుమారుడైనటువంటి ఎలీషాని నువ్వు వెళ్ళి అభిషేకించు అన్నాడండి. దేవునికి స్తోత్రం. ఇతను వెళ్ళేసరికి ఏలియా ఏం చేస్తున్నాడో తెలుసండి? ఏలియా అచ్చటి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. హల్లెలూయా, హల్లెలూయా. అతడు తన ముందరున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. హల్లెలూయా. ఏం అర్థమవుతుంది? 12 అరకలు 11 అరకలు దున్నించేశాడు. 12వ అరక ఈయన దున్నుతున్నాడు. అరక అంటే ఏంటి అర్థం మీకు తెలుసండి? అరక 12వ అరక, 11 అరకలు దున్నేశాడు, 12వ అరక దున్నుతున్నాడు. అరక అంటే ఏంటో తెలుసండి? 15 ఎకరాలంట. అరక అంటే 15 ఎకరాలు. అలాగా 15 అయిపోయింది. ఇప్పుడు ఎంతండి? చివరి అరకకు వచ్చాడు. 12వ అరక దున్నుతున్నాడు అంట. నువ్వు తినేసి పడుకుంటే దేవుడు నీతో మాట్లాడు. నువ్వు సోమరిదానిగా ఉంటే దేవుడు నీతో మాట్లాడు. నువ్వు దేవుడి సన్నిధిలో ప్రయాసపడేదానిగా ఉంటే మాత్రం దేవుడి నిన్ను ఎంచుకుంటాడు. హల్లెలూయా. అది దేవుడు ఎంచుకునేటువంటి విధి విధానం. దేవుడికి పని చేసే వాళ్ళే కావాలంటే చదువు, అందమా, విద్య, హోదా ఇవి అక్కర్లేదండి. పోయినసారి బలారాధనప్పుడు ఎప్పుడో మా అబ్బాయి వాక్యం చెప్తుంటే నేను విన్నా, నీలో మంట ఉందా అడుగుతున్నాడండి. మంట ఉండాలండి, మంట ఉండాలి. ఆ మంట ఒక రోజు ఉండి రెండో రోజు ఆరిపోయే మంటగా ఉండకూడదు. బలిపీఠము మీద పెట్టబడినటువంటి అగ్ని నిత్యమో మండుచుండవలేడు. రోజు ఒక ఆదివారం మండితే చాలదండి, రోజు మండుతూ ఉండాలండి. మనం బలిపీఠం దగ్గరికి రావాలంటే రోజు మండుతూ ఉండాలి, రోజు దేవునితో సహవాసం చేస్తూ ఉండాలి, రోజు దేవునితో మాట్లాడుతూ ఉండాలి. ఈ ఏలియా వెళ్ళేసరికి ఎలీషా ఏం చేస్తున్నాడు అంటే 12వ అరక దున్నుతున్నాడు. ఒక అరక అంటే ఎంతమా? 15 ఎకరాలు. అంటే 12 15 180 ఎకరాలు. 180 ఎకరాలు కలిగినటువంటి ఆ వ్యక్తిని ఏమంటారు? భూస్వామి అంటారు.
అవునా? మన మధ్యలో భూస్వామి కూడా ఉన్నారండి. ఎవరో తెలుసండి? సునీత. చాలా ఎకరాలు భూమి ఉందండి వాళ్ళకి. నేను చూసి వచ్చాను అక్కడ. చాలా ఎకరాలు. ఆ పిల్ల అలా ఉంటుంది, నేనే ఆ స్థానంలో ఉంటా ఒక లెవెల్. దేవునికి స్తోత్రం. పర్వాలేదు, చాలా ఎకరాలు, చాలా ఆస్తులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడా ఎలీషా 12వ ఎకరాన్ని దున్నుతున్నాడండి. అతడు తన ముందున్న 12 అరకల ఎడ్ల చేత దున్నించచ్చు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా ఏం చేశాడండి? ఏలియా మీద ఏముండేదండి? ఒక దుప్పటి ఉండేదండి. ఇప్పుడు కూడా అది పరిశుద్ధాత్మకి సాదృశ్యం. ఏలియా తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లు విడిచి ఏలియా వెంట పరిగెత్తి అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి ఏం విడిచిపెట్టేశాడండి? ఏమి ఎడ్లండి అవి? ఎడ్లను విడిచిపెట్టి అతని వెంట పరిగెత్తాడంటండి. ఏం విడిచిపెట్టాడండి? ఎంత విడిచిపెట్టాడండి? ఆస్తిని విడిచిపెట్టేశాడు, ఐశ్వర్యాన్ని విడిచిపెట్టేశాడు, హోదాను విడిచిపెట్టేశాడు, 180 ఎకరాలు విడిచిపెట్టేశాడండి దేవుడి కోసం. మరి నువ్వేం విడిచిపెట్టావు? 180 ఎకరాల భూస్వామి ఆ భూమిని వదిలిపెట్టి, ఆ ఆస్తిని వదిలిపెట్టి సేవ కొరకు పరుగులు పెడుతున్నాడండి. ఒక సేవకుడు కొరకు పరుగులు పెడుతున్నాడు. మరి మన పరుగులు ఎలా ఉన్నాయి? మనం దేవుడి కొరకు ఏం వదిలేసుకుంటున్నాం? కనీసం మన ప్రాచీన స్వభావాన్ని వదులుకుంటున్నామా? అది ఇంకా మనల్ని ఏలుబడి చేస్తుందా? చేస్తుంది, నాకు తెలుసు చేస్తుంది. అది చావలేదు అనుకో, నిన్ను చంపేస్తుంది. అది చావాలి, నువ్వు ఖాళీ అయిపోవాలి. అది చావకపోతే అది నిన్ను చంపేస్తుంది. ఆ నిత్య అగ్నిలో, ఆరని అగ్నిలో అగ్ని ఆరదు, పురుగు చావదు. దానిలో పడే కంటే ఈరోజు మనం సరిదిద్దుకోవటం బెటర్. అతను ఆ యొక్క ఎడ్లనన్నిటిని విడిచిపెట్టి ఏలియా అతని చేరబోయి దుప్పటి అతని మీద అతడు ఎడ్లను విడిచి, అదండి అండర్లైన్. ఈరోజు వాక్యం ఏంటండి? తరము వెంబడి తరము. దేవుడు నాతో మాట్లాడినటువంటి మాట. హెడ్డింగ్ ఏంటన్నా? తరము వెంబడి తరము. అతడు ఎడ్లను విడిచి, అతనికి ఉన్నటువంటి ఆస్తి అదే, హోదా అదే, బంగారం, అటు ఉన్నటువంటి భూస్వామి, ఆ డబ్బు కావచ్చు, ఆ ఎకరాలు కావచ్చు, సమస్తము దేవుడి కొరకు వదిలేసి పరుగులు పెడుతున్నాడండి ఏలియా కొరకు. ఈరోజు మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? లేనిది పూసుకుంటున్నాం అంతే. లేని సమస్యలు పూసేసుకుంటున్నాం మనం అలా ఉన్నామా? ఎలీషా దేవుడి కొరకు సమస్తాన్ని వదిలేసుకున్నాడండి. అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదని చెప్పి అతనికి సెలవడగా అతడు పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధం లేదని చెప్పాను. అందుకు అతడు విడిచిపెట్టి కాడి ఎడ్లను తీసి వధించి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి తీర్మానం అండి అది? ఏం సమర్పణ అండి అది? 180 ఎకరాల భూస్వామి ఉన్న పాటున దేవుడి మాటకు లోబడిపోయాడు. అతను ఏలియా వెళ్ళి ఆ దుప్పటి అతను కప్పినప్పుడు అతనికి అర్థమైంది సేవకు పిలుస్తున్నాడు అని. ఉన్న పాటలు లొంగిపోయాడండి. ఉన్న పాటలు లొంగిపోయి ఆ ఎడ్లను విడిచి ఏలియాను వెంబడించడం ప్రారంభించాడు. ఎలీషాకు అర్థమైపోయింది, సేవకు పిలిచాడు. సేవకు వచ్చేయమన్నాడు, దేవుడు సేవకు వచ్చేయమన్నాడు, దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడు అభిషేకించాడు. ఈ రోజు నీ తీర్మానం ఎలా ఉంది? నశించిపోయేటువంటి వాటి కొరకు పరుగులెడుతున్నాం మనం. ఎలీషా తీర్మానం ఎలా ఉంది? మన తీర్మానం ఎలా ఉంది? ఎడ్లను విడిచి ఆ ఆస్తిని దేవుడి కొరకు వదిలేసి 180 ఎకరాలు దేవుడి కొరకు వదిలేసి, ఒక సామాన్యుడిగా ఎలీషాకి ఒక సాక్ష్యం ఉంది. ఏంటో తెలుసమ్మా? ఏలియా చేతుల మీద నీళ్లు పోసేవా అదండి సేవకుడు అంటే. సేవకుడు తయారయ్యే విధానం అదండి. నీకేం తెలుసు? నాకేం తెలుసు అంటే నీకేం తెలీదు.
మీరు అనుకుంటున్నారా? నా సాక్ష్యం సునీత ఇక్కడ ఉంది. నేను ఒక సేవకుడి దగ్గర తర్ఫీదయ్యి వచ్చానండి. నేను ఎలా ఉండేదని తెలుసు, గడ 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 వణకటమే మాకు తెలుసు. ఆయన ఏం చెప్పినా, నచ్చినా నచ్చకపోయినా తల దించుకుని అలాగే అండి, అలాగే అండి. అది చూస్తాడు దేవుడు. మీరు అనుకున్నారు ఈరోజు ఇంత ఇదిగా మాట్లాడేస్తుంది, ఈవిడికి ఏం తెలుసు మా బాధ అంటే, అక్కడి నుంచే వచ్చాను ఇక్కడికి. నలగొట్టబడి బయటకు వచ్చానండి. దేవునికి స్తోత్రం. ఎలీషా సమస్తాన్ని వదిలేసుకున్నాడు. అంతేకాదండి, ఎప్పుడైతే తను అన్నాడు, అయ్యా నా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకొని వచ్చేస్తాను, నా తల్లిదండ్రులకి ఒక్కసారి నా మొహం చూపించి నేను సేవకి వెళ్ళిపోతున్నానే ఒక్క మాట నేను చెప్పి వచ్చేస్తానంటే, ఏలియా అన్నాడు, నా వలన నీకే నిర్బంధం లేదు, వెళ్ళిపో, వెళ్ళి నీ తల్లిదండ్రులకు కనబడవచ్చే అనగానే అతను చేసినటువంటిది ఏమిటో తెలుసండి. అందుకు అతనిని విడిచి వెళ్ళి కాడ ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్తినొల్లగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. హల్లెలూయా. అంటే అర్థం ఏంటో తెలుసండి, తను అప్పటికి ఆధారమైనటువంటి ఆ ఎడ్లను బలి చేశాడండి, నరికేశాడంతే. అవి ఇంకా బతకవు. నీలో బతికున్నాయి కొన్ని, బతికున్నాయి, అవి చంపేశాడు ఎలీషా. మొదటి రాజు ఇశ్రాయేలీల మీద మొదటి రాజు ఎవరండి? రాజైన సౌలు కూడా గాడిదలు వెతుక్కుంటూ వెళితే కీషువాడైనటువంటి సౌలు, బెన్యామీనీయుడు సౌలు, సమూయేలు గారి ద్వారా అభిషేకించబడి కొమ్ముతో తైలంతో అభిషేకించబడి ఇశ్రాయేలీల మీద రాజుగా చేస్తే ఆయన పరిపాలన చేసిన టైం ఎంతో తెలుసు? ఎంత చెప్పండి? ఇశ్రాయేలీల మీద పరిపాలన చేసినటువంటి రాజుగారి సమయం 40 సంవత్సరాలు. దేవుడికి అంగీకారంగా చేసినటువంటిది 2 సంవత్సరాలు. 38 సంవత్సరాలు దేవుడికి అవిధేయుడుగానే ఉన్నాడు. 38 సంవత్సరాలు టైం ఇచ్చాడండి దేవుడు, సరిదిద్దుకోలేదు. 2 సంవత్సరాలే మంచిగా పరిపాలన చేశాడు. ఆ 2 సంవత్సరాలు నిండుతున్నప్పుడు ఒక అమాలేకులతో యుద్ధం చేయమంటే దేవుడు, నువ్వేం మిగల్చొద్దో మొత్తం అన్నీ చంపే అన్నాడు. మొత్తం అన్నీ అదొక రోజు చెప్తానులేండి. చాలా లోతైనటువంటి వాక్యం, అంత తొందరగా అర్థం కాదు, చాలా డీప్ సబ్జెక్ట్. నాకే అర్థం కాదు, తల బద్దలు కొట్టుకుని చాలా ఏడ్చాను దేవుడి దగ్గర. ఏంటి ప్రభువా, పసిపిల్లల్ని చంపేమేంటి, ఆ బండకేసి బాధేయటమేంటి, ఇవన్నీ నాకు అర్థం కాలే. తర్వాత అర్థమైంది. చంపేమంటే సౌలు ఏం చేశాడు? అన్నీ చంపేసి బలమైనవి మాత్రం ఉంచుకున్నాడు, కంటికి ఇంపైనవి మాత్రం ఉంచుకున్నాడు, శ్రేష్టమైనవి మాత్రం ఉంచుకున్నాడు. ఈ రోజున అలా ఉంచుకున్నావా? నిన్ను నన్ను ఉంచడు దేవుడు. దేవుడి సన్నిధిలో మనం ఉండం. అప్పుడు దేవుడు అది దాన్ని చంపే అంటున్నాడు. ఈ రోజున తీసేయడం కాదు, చంపే. ఏలియా అక్కడ కర్మేలు పర్వతం మీద యుద్ధం చేసినప్పుడు 450 మంది అష్టారోత ప్రవక్తలు, 400 మంది బయలు ప్రవక్తలు అక్కడ ఉన్నప్పుడు ఏలియా ఏం చేశాడంటే, ప్రార్థన చేసినప్పుడు అగ్ని వచ్చింది. తర్వాత కీషోను వాగు దగ్గర ఆ 850 మందిని ఏం చేశాడమ్మా చెప్పాలి? కత్తితో చంపేశాడండి. ఎందుకు అలా ఉంటుంది? అవకాశం ఉండకూడదు వాళ్ళకి. నీలో పాపము బతికి ఉండటానికి వీల్లేదు. అది నిన్ను తినేస్తుంది ఒక రోజున. చిన్నదే కదా అనుకున్నా, ఆ చిన్న చాలు నిన్ను కాల్చేయడానికి, నిన్ను ముంచేయడానికి, నిన్ను లేపేయడానికి ఆ ఒక్క పాపం చాలు. చాలా జాగ్రత్తగా ఉండాలండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలీషా ఏం చేశాడో తెలుసా? ఎంతగా సమర్పించుకున్నాడు అంటే, తనకు అప్పటికే ఆధారమైంది అదొకటే, ఎడ్లు. ఆ ఎడ్లనే చంపేసి బలి అర్పించి, దేవుడికి బలి అర్పించి వాళ్ళకి భోజనాలు పెట్టాడంటే, హల్లెలూయా. అదండి సిద్ధపాటు. ఏలియా ఏం చేశాడండి? ఏలియా తర్వాత ఎలీషాని ఏలియా సిద్ధపరిచాడండి. ఏలియా శిష్యుడైనటువంటి ఏలియా ఎన్ని అద్భుత కార్యాలు చేశాడో 2 అంతల అభిషేకం. ఏలియా 9 అద్భుత కార్యాలు చేస్తే ఎలీషా 18 అద్భుతాలు, 2 అంతల అద్భుతాలు చేశాడు. అటువంటి ఎలీషా దగ్గర ఒక సేవకుడు తయారవుతున్నాడండి. ఎలీషా గారి దగ్గర మరొక సేవకుడు తయారవుతున్నాడు. ఆ సేవా జీవితంలో
ఆ సేవా జీవితంలో, ఆ సేవా ప్రయాణంలో ఆయన దగ్గర జరిగినటువంటి అద్భుతాల్లో ఒక అద్భుతమే నయమాను. నయమాను ఏ ఊరుడండి? సిరియా దేశస్థుడు. అక్కడే ఉంది 5వ అధ్యాయం 2వ రాజులు 5:1 ఉంటుంది. సిరియా సైన్యాధిపతి అయినటువంటి నయమానికి ఏముందమ్మా? కుష్ఠరోగం ఉంది. అతను ఎలాంటి వ్యక్తి? సైన్యాధిపతి, ఒక హోదా కలిగినటువంటి వ్యక్తి. కానీ అతని జీవితంలో ఏముందండి? కుష్ఠరోగం ఉంది. ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ చిన్నది ఏం చేసిందండి? ఆ చిన్నది ఎవరు? ఇశ్రాయేలీయురాలు. తన యజమానుడు భయంకరమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నాడని, ఆ పిల్ల ఎవరండి? బానిస బిడ్డ అయినప్పటికీ ఎక్కడ ఉన్నా తన యొక్క జీవితాన్ని మార్చుకోలేదో, తన స్థితిగతులు మార్చుకోలేదో, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డ ఆ యొక్క రాణిగారు, ఆ యొక్క సైన్యాధిపతి భార్యకు చెప్తుంది, అమ్మా మా ఊరిలో ఒక దైవజనుడు ఉన్నాడమ్మా, మా ఊరిలో ఒక దైవజనుడు ఉన్నాడు, అతని దగ్గరికి ఒక్కసారి మన అయ్యగారిని పంపించు, ఒక్కసారి వెళ్తే చాలమ్మా, అతను స్వస్థత పొందిపోతాడు. నా యజమానుడు అలాంటి కుష్ఠ వ్యాధితో ఉండటం నేను భరించలేకపోతున్నాను. ఆమె ఎవరండి? ఆ ఇంట్లో పని మనిషి ఏం చేయాలండి? బానిస ఏం చేస్తుందండి? ఆ బిడ్డను బాధ పెడతారు, ఆ బిడ్డ పని చేయాలి, వెట్టి చాకరీ చేయాలి, వాళ్ళ కష్టాన్ని వాళ్ళు శపించలేదు, వాళ్ళ కష్టాన్ని కోరుకోలేదు. కానీ ఈ బిడ్డ ఏం చేసింది తెలుసా అండి? వాళ్ళ సుఖాన్ని కోరుకుంది, వాళ్ళ సంతోషాన్ని కోరుకుంది. తన దేవుడి ప్రకటించడానికి అవకాశం వచ్చినప్పుడు ప్రకటించేసింది. ఆ యొక్క సైన్యాధిపతి భార్య దగ్గరికి వెళ్ళి చెప్తుంది, అమ్మా మా ఊర్లో ఒక ప్రవక్త ఉన్నారు, అతని పేరు ఎలీషా, అతని దగ్గరికి ఒక్కసారి మన యజమాని గారిని పంపించినట్లయితే అతను స్వస్థత పొందుతాడు, అతను విడుదల పొందుతాడమ్మా అని ఆ బిడ్డ రోజు చెప్పడం ఆ భార్య హృదయంలో మాటలు పడ్డాయి. ఇక ఆడవాళ్ళు సాధించలేనిదంటూ ఏదీ లేదు. తన భర్త గారికి రోజు చెప్తుంది, అయ్యా సిరియా దేశం వెళ్ళి ఎలీషా అనేటువంటి ప్రవక్త ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి నువ్వు బాగైపోతావంట, నువ్వు వెళ్ళిరా, ప్రతిరోజు చెప్తుందండి. అతనికి విశ్వాసం ఉన్నా లేకపోయినా తన భార్య మాట పట్టుకుని, అక్కడ ఉన్నటువంటి వారు చెప్పినటువంటి మాటలు పట్టుకుని వెతుక్కుంటూ వచ్చి ఒక మాట ఉంటుంది చూడండి, వెతుక్కుంటూ వచ్చి ఎక్కడికి వచ్చాడు తెలుసండి? ఎలీషా దగ్గరికి వస్తాడు చూడండి. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగచేసి ఉండెను గనుక అతడు తన యజమాను దృష్టికి ఘనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశములోకి పోయి ఉండెను. వారచ్చట నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండు. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగము బాగు చేయనని తన యజమానురాలితో అనెను. నయమాను రాజు వద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా, సిరియా రాజు నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించవల్లని ఆజ్ఞ ఇచ్చాను కనుక అతడు 20 మణుగుల వెండియు, రాసి పెట్టుకోండి, 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారమును 10 దుస్తులను బట్టలను తీసుకుని పోయి ఇశ్రాయేల్ రాజునకు పత్రికను అప్పగించాను. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా, నా సేవకుడైన నయమానుకు కలిగిన కుష్ఠరోగము నువ్వు బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. ఇశ్రాయేల్ రాజు ఆ పత్రికను చదివి ఇశ్రాయేల్ రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని చంపుటకు బ్రతికించుటకు నేను దేవుడునా? ఓహోహో, ఇదంతా రాజు దగ్గర జరిగింది. ఇతడు నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెతుకుచున్నాడో మీరు ఆలోచించుడని. ఇశ్రాయేలు రాజు తన వస్త్రము చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలీలలో ప్రవక్త ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యొద్దకు రమ్మని అని రాజునకు వర్తమానము చేసెను. నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ముందర నిలిచి ఉండగా
ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మారులు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నువ్వు శుద్ధుడవగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇతను రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. ఆ రాజు వస్త్రాలు చింపేసుకున్నాడు అండి, ఇశ్రాయేల్ రాజు. కావాలని సిరియనులు మమ్మల్ని రెచ్చగొడుతున్నాను, ఇతన్ని స్వస్థపరచడానికి నేనేమన్నా దేవుడునా? ఆ రాజు పిచ్చెక్కిపోయి తన బట్టలు చింపుకున్నాడు. అది ఎలీషాకి వినబడని, నువ్వెందుకు బట్టలు చింపుకోవాలి, అతను నా దగ్గర పంపించు, నేను ప్రార్థన చేస్తాను. ఈ యొక్క రాజు గుర్రములతోనో రథములతోనో వెళ్ళి ఆ ఏలియా దగ్గరికి వెళ్ళి ఆ గుర్రం ఎక్కే బయట ఉన్నాడు అండి. తర్వాత అదంతా చదువుకోండి, నాకు టైం సరిపోదు. ఆ గుర్రం ఎక్కడి ఇచ్చిన రాజుగారి దగ్గర, ఆ ఎలీషా గారి ప్రవక్త గారి దగ్గర ఉంటే గుర్రం దిగడండి. అమ్మా, అతను సైన్యాధిపతి కదా, 20 మణుగుల వెండితోనూ, ఎన్ని లక్షల బంగారంతోనూ, తర్వాత దుస్తులతోనూ ఇంత గొప్ప ఘనమైనటువంటి కానుకను తీసుకొచ్చాడు. అతని హోదా చూపించుకుంటున్నాడు. ఆ గుర్రం ఎక్కే ఉన్నాడు. ఎలీషా బయటికి రాలేదండి. ఆయన బయటికి రానక్కర్లా, అక్కడ జరుగుతున్నది ఏంటో తెలుసు, బయటికి రానక్కర్లా. ఆయన అక్కడే ఉండిపోయి యోర్దాను నదిలో 7 మార్లు మునిగి లెగమను, దేవుడు స్వస్థపరుస్తాడు. ఆ మాటకు ఎంత కోపం వస్తుందో నయమానికి, ఈ సైన్యాధిపతి అయిన నయమానికి చాలా కోపం వస్తుంది. మా ఊర్లో చాలా శ్రేష్టమైన నదులుంటే నన్ను యోర్దానులో మునగమంటాడా? యోర్దాన్లో ఏముందో తెలుసండి, బురద ఉంటుందండి. అర్థమవుతుందండి? యోర్దాన్లో చాలా బురద ఉంటుంది. మా ఊర్లో శ్రేష్టమైన నదులు ఉన్నాయి. ఈ యొక్క పనికిరాని బురదతో నింపబడినటువంటి యోర్దాన్లో నన్ను మొలగమంటాడా? చాలా కోపం వచ్చి వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఎందుకో యోర్దాన్లో మునగమన్నాడు తెలుసండి? ఆయన ఒంటిలో ఉన్న బురద పోవాలి, ఆయన మెదడులో ఉన్న బురద పోవాలి, ఆయన లోపల ఉన్న అహంకారం అనే బురద పోవాలి. అందుకే దేవుడు తీసుకెళ్ళి బురదలో ముంచేశాడండి. హల్లెలూయా. దేవుడు తీసుకెళ్ళి నీలో బురద పోవాలంటే ఆ బురదలో పొరలాడు, తగ్గించుకోవాలండి దేవుడి సన్నిధిలో. నయమానికి అర్థమవ్వదు. మా ఊర్లో చాలా శ్రేష్టమైన నదులుంటే ఈ యోర్దాన్లో మునగమంటాడా? ఎటు చూసినా బురదే ఉంటుంది, బురద నీళ్లు. మీరు చూసారా యోర్దాన్ ఎప్పుడన్నా యూట్యూబ్లో? నేను అనుకున్నాను, ఏంటి ప్రభు ఎంత బురదగా ఉంది, దీనిలోనా నువ్వు బాప్తీసం పొందావు అనుకున్నాను. తర్వాత ఇది చదివినప్పుడు అతనిలో ఉన్న బురద, అతనిలో ఉన్న గర్వం అనే బురద, అహంకారం అనే బురద, ఈ పోవాలంటే బురదలో పొరలాడాలి. దేవుడు అక్కడ తీసుకెళ్ళాడు. నేను వెళ్ళనన్నాడు, కానీ పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ చెప్పిన విధానాన్ని బట్టి వెళ్ళాడు. 1, 2, 3 సార్లు, 7 సార్లు మునిగి, 7వ మునిగి లేచినప్పుడు ఏమైందండి? స్వస్థత. దేవుడు మాటకి లోబడినప్పుడు మాత్రమే విడుదల. దేవుడు మాటకి లోబడినప్పుడు మాత్రమే దేవుడు దర్శిస్తాడు. మనం ఎంతవరకు లోబడుతున్నాం? అతిశయిస్తున్నామా? ఆ గుర్రమెక్కి దిగలేదప్పుడు. ఆ గుర్రం మీదే ఉన్నాడు. నేను రాజును కదా, నేను సైన్యాధిపతిని కదా, నేను గొప్ప అధికారిని కదా. ఆ ఎలీషా కనీసం బయట కూడా రాలేదు, నా మీద చెయ్యి ఆడించలేదు, నన్నేం ముట్టుకోలేదు, నా మొహం చూడలేదు, లోపల ఉండే నా కబురంపాడు. అంత అతిశయమా? నేను వెళ్ళను, నేను చెయ్యను, అతను అన్నమాట నేను చెయ్యను. ఈరోజున అటువంటి తిరస్కారపు హృదయం మనలో ఎవరికన్నా ఉందా? దేవుడు అది తీసివేయాలనే ప్రార్థన చేయండి. చిన్నవారేమి పెద్దవారేమి దేవుడి సన్నిధిలో గడగడ వణుకుతూ ఉండాలండి. దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వెళ్ళాడు, స్వస్థత పొందుకున్నాడండి. స్వస్థత పొందుకున్న తర్వాత వచ్చిన విధి విధానం వేరుగా ఉంది. వచ్చాడు, పరుగున వచ్చాడు, తన చర్మాన్ని చూసుకున్నాడు, సంతోషించాడు. ఎలీషా దగ్గరకు వచ్చాడు, సాగిలపడ్డాడు. అయ్యా, నువ్వు చెప్పినటువంటి మాట నేను కోపగించుకుని వెళ్ళిపోదాం అనుకున్నాను, వెళ్ళిపోతే జీవితాంతం ఇలా కుష్టుతోనే ఉండేవాడునయ్యా. ఈరోజు నీ మాటకి నేను లోబడినప్పుడు, నన్ను నేను తగ్గించుకున్నప్పుడు నాకు స్వస్థత వచ్చింది, నాకు విడుదల వచ్చింది. కాబట్టి నాయన, ఇదిగో నాకు విడుదల ఇచ్చావు, నీకు వందనాలు అని సంతోషించేశాడండి. సంతోషించేసి అతను అన్నాడు, నీకోసం నేను ఇంత గొప్ప బహుమానాన్ని తీసుకొచ్చా, ఈ బహుమానం నువ్వు తీసుకో నాయనా, ఈ బహుమానాలు తీసుకో, ఈ వెండి తీసుకో, ఈ దుస్తులు తీసుకో, ఈ బంగారం తీసుకో, ఈ డబ్బు తీసుకో. ఎలీషా అంటాడు, వాటితో నాకు పని లేదు. ఎలీషా అంటాడు, వాటితో నాకు పని లేదు. నువ్వు స్వస్థత పొందావు, నువ్వు ఏ దారిని వచ్చావు ఆ దారిలో వెళ్ళిపో.
దేవుడు నన్ను ఉంచిన చోట మాత్రమే ఉంటాను, వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయాడు. చాలా సంతోషంగా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ 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 ఉంటుంటే కొంచెం దూరం దాటిపోయాడండి. ఎలీషా పక్కనే ఇంకో సేవకుడు ఉన్నాడండి. ఎవరండి? గెహాజీకి లోపల టక్ 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 గుర్రాలు ఎలా పరిగెడుతున్నాయో అతని హృదయం అలా పరిగెడతాను. ఎందుకు పరిగెడతాను? అయ్యో, తెచ్చిన డబ్బంతా వెనక్కి వెళ్ళిపోయింది. తెచ్చిన బంగారపు వస్తువులన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఆ చక్కటి బట్టలు వస్త్రాలు అవి వెళ్ళిపోతున్నాయి. ఆ వెండి వెళ్ళిపోతుంది. అన్నీ వెళ్ళిపోతున్నాయి. ఈయనకేమీ అక్కర్లేదు. ఈయనకి దేవుడు ఒకడు చాలు. ఈయనకి ఒక దేవుడు ఉంటే చాలు. కనీసం నాకన్నా ఇప్పించాడు కాదు, నాకన్నా ఇప్పించాడు కదా. ఆ కొద్దిగా ఆ బంగారంలో కొద్దిగా బంగారం, ఆ వెండిలో కొద్దిగా వెండి, ఏదో ఒకటి నాకు ఇప్పించడా నాకు బాగుండు కదా. వెళ్ళాడండి. వెళ్ళాడు. ఈయన వెళ్ళిపోయి, ఎలీషా గారు వెళ్ళిపోయి మళ్ళీ ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రభువా, నువ్వు స్వస్థపరిచావు నయమాన్ని, అందుకు నీకు వందనాలు. నా ప్రార్థన విన్నావు నాయనా. ఈరోజు ఆ సిరియా దేశం అంతా నీ మాట మారు మోగిపోద్ది. అందులో ఆయన సైన్యాధిపతి ఆయనకి ఇచ్చిన స్వస్థతను బట్టి స్తోత్రం. సిరియనులు అనేక మంది రక్షించబడాలి ప్రభువా, అటువంటి కార్యం చేయి ప్రభువా అని లోపలికి వెళ్ళి గోడ తట్టు తిరిగి దేవుడిని స్తుతిస్తూ ప్రార్థిస్తుంటే ఇదే అదును అనుకున్నాడండి. ఇదే అదును అనుకున్నాడు గెహాజీ. ఉన్న పాటున ఒక తీర్మానం తీసుకున్నాడు. ఇందాక మనం చదివాం. ఉన్న పాటున ఒక తీర్మానం తీసుకున్నాడు. ఇక అంతే పరుగు పెట్టడం మొదలెట్టాడండి. పరుగు 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 పెట్టడం మొదలెట్టాడు. ఎక్కడికి పరుగు? వెళ్ళిపోతున్న వెండికి, వెళ్ళిపోతున్నటువంటి బంగారం వైపుకి, వెళ్ళిపోతున్నటువంటి ధనం వైపుకి పరుగు 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 వెళ్ళాడు. ఆ రాజు చూశాడు. అయ్యా, ఎవరో మనల్ని వెంబడిస్తున్నారో, ఆయన ఎవరో కాదు, ఎలీషా గారి సేవకుడు. ఒకసారి గుర్రాలు ఆపండి అని చెప్పి ఆపి, ఏం నాయనా అంటే, అయ్యా ఇప్పుడే మాకు బంధువులు వచ్చారు, ఇద్దరు వచ్చారు, వాళ్ళకి కావలసినటువంటి కొంచెం 2 మణుగులు వెండి, ఒక 2 దుస్తులు మాకు ఇవ్వండి. ఎలీషా గారు అడిగారు. ఎవరు అడిగారండి అమ్మా? ఎలీషా గారు అడిగారంట. ఈ గెహాజీ గారు చెప్తున్నారు. అడిగారు, మాకు ఇవ్వండి. ఆయన సంతోషం అయిపోయాడు. ఎలీషా గారు అడిగారు, అయ్యా 2 మణుగులు ఏంటయ్యా? 4 మణుగులు వెండి తీసుకెళ్ళి. 2 దుస్తులు ఏంటయ్యా? 4 దుస్తులు తీసుకెళ్ళి. నీకు ఇంకా ఏం కావాలో తీసుకెళ్ళి అని ఆ మొయ్యలేనటువంటి 4 మణుగుల వెండిని, ఆ దుస్తులని, ఇంకేమేం కావాలో అవన్నీ మూటలు కట్టారు. 2 మూటలు కట్టి అతను భుజం మీద పెట్టి పంపలేదండి. ఎంత సంతోషిస్తున్నాడు తెలుసా నయమానం. ఆ గుర్రాలు ఇచ్చి, ఆ రథాలు ఇచ్చి, సేవకుల్ని ఇచ్చి, ఆ గుర్రం ఎక్కించి పంపిస్తున్నాడు. ఆయన ఆయాసపట్టద్దు. ఆయన వెంబడి ఆయన మోసుకుంటూ వెళ్తే అలసిపోతాడేమో కాబట్టి మర్యాదకరంగా ఆ యొక్క వెండిని, ఆ బంగారాన్ని మోసుకుంటూ, ఆ దుస్తులు మోసుకుంటూ వెళ్ళి తిరిగి తీసుకెళ్ళి ఇచ్చారండి. ఆ గడప దాకా వచ్చాడండి. గుర్రంలో దిగాడు, రథంలో దిగాడు, ఆ మూటలు మోసుకున్నాడు. వాళ్ళకి టాటా బాయ్ బాయ్ చెప్పేశాడు. వాళ్ళు అట్నుంచి అట్టే గప్చుప్పుగా పంపించేశాడు. గప్చుప్పుగా పంపించేసి ఇతను వెళ్ళి ఆ 2 మూటలు, ఎలీషా ఇంకా అటే తిరిగి ప్రార్థన చేస్తున్నాడు. వెళ్ళిపోయి ఆయనకి తెలియకుండా ఒక కిటికీలో, ఎక్కడో ఒక దాగు చోటులో ఆ 2 మూటలు దాచేశాడు. దాచేసి వచ్చి చేతులు కట్టుకుని మళ్ళీ దాచేసి వచ్చేసి ఆయన పక్కన చక్కగా మోకాళ్ళు వేసి మళ్ళీ చక్కగా ప్రార్థన చేస్తున్నాడు. చక్కగా ప్రార్థనలో ఉండిపోయాడు. ఎలీషా కళ్ళే తెరవలేదు. ఎలీషా అన్నాడు, గెహాజీ నువ్వెక్కడికి వెళ్ళొచ్చావు? గెహాజీ నువ్వెక్కడికి వెళ్ళొచ్చావు? నాయనా నేను ఎక్కడికి వెళ్ళలేదు నాయనా, నేను నీ పక్కనే ఉన్నాను నాయన. అప్పుడు అంటాడు, గెహాజీ నువ్వు వెళుతున్నప్పుడు, నువ్వు పరిగెడుతున్నప్పుడు నా మనసు నీతో రాలేదా? నాకు తెలియదని నువ్వు ఎలా అనుకుంటున్నావు? నువ్వు వెళుతున్నప్పుడు నా మనసు నీతో రాలేదా? నేను సేవకుడు, నువ్వు ఎందుకంత అబద్ధమాడావు? మారు మాట మాట్లాడలేదండి. అప్పుడు అంటున్నాడు చూడండి, అప్పుడు అంటున్నాడు 26వ వచనం, అంతటి ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు, అబ్బా నువ్వు రథం ఎక్కావన్న విషయం నాకు తెలుసు, వాళ్ళు తిరిగి తీసుకొచ్చారన్న విషయం నాకు తెలుసు, ఆ బంగారము, ఆ వెండి, ఆ దుస్తులు అన్నీ తిరిగి నువ్వు తీసుకొచ్చుకున్నావని కూడా నాకు తెలుసు.
ఆ రథం ఎక్కి దిగుతున్నప్పుడు, ఆ రథం ఎక్కి వెళ్తున్నప్పుడు, ఆ రథం నువ్వు ఎక్కుతున్నప్పుడు, నువ్వు పరిగెడుతున్నప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గుర్రములను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? ఇది సమయమా? సేవ సంపాదించుకోవటానికి కాదండి. సేవ అనేది డబ్బులు సంపాదించుకునేది, పేరు సంపాదించుకునేది అస్సలు ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఆత్మలు సంపాదించుకునేది, ఆత్మలను రక్షించేది. ఈరోజు మనం ఎలా ఉంటున్నాం? దేని కొరకు పరిగెడుతున్నాం? చూద్దాం. ఇది సమయమా? కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటుయుండునని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళిపోయాను. ఏమర్థమవుతుంది వాక్యం? గెహాజీ గురించి తెలుసు, ఎలీషా గురించి తెలుసు, నయమాను గురించి తెలుసు. కానీ ఈరోజు దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో నీకు తెలుసా? తెలిసినా తెలియదని భ్రమపరచబడకు, మోసపోతావు. నీకు తెలుసు, నీకు వాక్యం అర్థమవుతుంది, కానీ భయం లేదు, దైవభీతి లేదు, దైవ భయం లేదు. అననీయ సప్పీరా కూడా దగ్గర ఆ అపోస్తలుడైనటువంటి పేతురు గారు అంటారు, ఈ పొలం ఇంతకే అమ్మారా అంటే, అంతకే అమ్మాం. భార్యాభర్తలు అననీయ సప్పీరా ఒకరికొకరు తోడయ్యారు, అక్కడే పడి చనిపోయారు. ఎంత భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం తెలుసండి. దేవుడికి లెక్క అప్పచెప్తామండి. ఒక బాధ్యత దేవుడు నీకు ఇచ్చినప్పుడు దానిలో నువ్వెంత నమ్మకంగా ఉంటున్నావు, అది ఈరోజు కొలత. సంఘం పట్ల, సంఘం ఎవరిది? దేవుడిది. సంఘం పట్ల దేవుడు ఒక బాధ్యత నీకు ఇచ్చినప్పుడు ఆ బాధ్యతలో నువ్వు నమ్మకంగా ఉంటున్నావా, నిర్లక్ష్యంగా ఉంటున్నావా? గెహాజీ పరిగెడుతున్నాడు దేనికోసం? లోకం సంపాదించుకోవటానికి, బంగారం సంపాదించుకోవటానికి, వెండి సంపాదన కాదు, దొంగిలించడానికి పరుగులెడుతున్నాడు. ఏం పొందుకున్నాడు? ఎలీషా అంటున్నాడు, నువ్వు గుర్రం ఎక్కటం, రథం ఎక్కటం నాకు తెలియదా? రథం దిగడం నాకు తెలియదా? నువ్వు మోసుకు రావటం నాకు తెలియదా? నాకు తెలియదని నువ్వెందుకు అనుకున్నావు? నువ్వెందుకు అబద్ధం ఆడుతున్నావు? ఇదిగో ఆ నయమాన్ని విడిచిపోయినటువంటి కుష్ఠరోగము నీకు, నీ పిల్లలకి, నీ సంతతికి సర్వకాలము. చాలా భయంకరమైనటువంటి మాట అండి. సర్వకాలము అంటి పెట్టుకుని ఉండును. లోకం సంపాదించుకోవాలి, లోకంలో ఉన్నది సంపాదించుకోవాలి అని ప్రయాసపడే వాళ్ళకి ఈ రోజున హెచ్చరిక. మన దగ్గర వాక్యం ఇలాగే ఉంటుంది, అందుకే ఎక్కువ మంది రారండి. నాకు తెలిసి ఆ మాట. మన దగ్గర వాక్యం ఎలా ఉంటుంది అంటే కరెక్ట్గా ముక్కలు చేసేసినట్టు ఉంటుంది. ఏం ముక్కలు? ఆ ఎద్దుని ముక్కలు చేసి బలిపీఠం మీద పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. అందుకే తట్టుకోలేరు, చాలామంది రారు. నాకు ఆ విషయం కూడా తెలుసు. ఉండాలి, ఉండకపోతే ఏమవుతావు? పరలోకం కోల్పోతావు. ఇక్కడ గెహాజీ ఏం పొందుకున్నాడమ్మా? తరము వెంబడి తరము రావాలని దేవుడు కోరుకుని ఏలియా తర్వాత ఎలీషా వచ్చాడు, ఎలీషా తర్వాత గెహాజీ రావాలి. ఏలియా 9 అద్భుతాలు చేస్తే, ఎలీషా 18 అద్భుతాలు చేస్తే 18 ఇంటూ డబల్ ఎంతమా? 36 అద్భుతాలు చేయాలని దేవుడు ప్రణాళిక వేసి ఉంచున్నాడు గెహాజీ పట్ల. ఏమయ్యాడు? ఆ ఆశీర్వాదం ఏమైంది? 36 అద్భుతాలు ఇతని ద్వారా నేను చేయించుకుంటాను, నేను ఇతని ద్వారా వాడబడతాను అని దేవుడు గెహాజీ పట్ల గొప్ప ప్రణాళిక వేశాడు. గురి తప్పాడండి. నీ పట్ల దేవుడికి ప్రణాళిక ఉంది, కన్ను తీసుకునే తీర్మానాలు చిన్న చిన్నవే. ఆ చిన్నవి చాలు పతనం చేసేయటానికి, తప్పిపోవటానికి. ఖచ్చితంగా నేను 3 రోజుల క్రితం ఒక దర్శనం చూశాను. చెప్పను. అందుకే నేను ఇంత గట్టి తీర్మానాలు తీసుకుంటున్నాను.
ప్రార్థనలో, వాక్యంలో, అభిషేకంలో నేను పెంచాలి, దేవుడికి అప్పచెప్పాలి. నేను ఒకరోజు దేవుడి సన్నిధిలో నిలబడతాను. నేను ఎవని ఎదుట నిలబడి ఉన్నానో నీకు తెలీదా? ఎలీషా గెహాజీతో అంటున్నాడు, నేను ఎవరునో నీకు తెలీదా? నేను దేవుని సముఖంలో నిలబడేవాడదని నీకు తెలీదా? మనందరం కూడా ఒకానొక రోజున దేవుడి సన్నిధిలో, దేవుని సముఖంలో నిలబడబోతున్నామండి. తప్పిపోతున్నారేమో, జాగ్రత్త. గెహాజీ తప్పిపోయాడు. ఏం పొందుకున్నాడమ్మా? కుష్టి వ్యాధి. తనతో పోయిందా? తన బిడ్డలతో పోయిందా? తన తరం వెంబడి తరం, సర్వకాలము ఏం సంపాదించాడు? శాపం సంపాదించాడు. ఈ రోజున మనం ఎలా ఉండాలి? తరము వెంబడి తరము. నువ్వెవరిని తయారు చేస్తున్నావు? నేను పొద్దున మా అమ్మని తయారు చేస్తున్నానండి. మొత్తం A to Z. ఆమెకేం తెలియదు, ఇంకా అలా కూర్చోటమే పాపం. ఆ కూర్చున్నది లెగడం కూడా పెరాలసిస్ కదండి, బ్రెయిన్ పెరాలసిస్. అందులో మహాభయంకరం. ఎందుకంటే ఏం చెప్పినా తెలీదు, ఏం చేసినా తెలీదు, తినటం తెలీదు, మింగడం తెలీదు, ఉయ్యడం కూడా తెలీదు. అన్నీ నేనే చేసుకోవాలన్నమాట. తినటం నేనే చెయ్యాలి, ఊయడం రాకపోతే ఊహించడం కూడా నేనే చెయ్యాలి, నోట్లో ఏలు పెట్టి. అంత కష్టం అండి, అతి కష్టం. అలా చేస్తున్నప్పుడు నేను మా అమ్మకి చెప్తున్నాను, అమ్మ నేను చర్చికి వెళ్ళిపోవాలమ్మా, నాకు టైం అయిపోతుంది, నేను రోజు టైం దాటిపోతున్నాను, నువ్వు తయారైపో. మా అమ్మ చాలా చాలా బంగారు తల్లి అండి. మా అమ్మ కోపం వచ్చినప్పుడు నేను విసుక్కుంటానండి, నేను అబద్ధం చెప్పట్టు. కోపం వచ్చినప్పుడు కసురుతాను, విసుక్కుంటాను. కానీ పొరపాటున మా అమ్మను వదలండి, చావో రేవో వదలను గాక వదలండి. మా అమ్మని అంత పువ్వులాగా చూసుకుంటాను. ఏం కావాలో శ్రేష్టమైన పెడతానండి, పిచ్చి పిచ్చి తిండ్లు పెట్టనండి. మా అమ్మకి ఏం కావాలో, మా అమ్మ ఏం తింటుందో, అమ్మ రుచికరమైనటువంటి తినాలి, అవి రుచికరమైనటువంటి చేయ. అన్నీ ఏం చేసినా అంత శ్రేష్టమైనవి పెడతాను. నాకు అంత ఇష్టం అండి. అందుకే నేను చర్చిలో కూడా అంత కొట్టుకులాడిపోయేది. అందుకండి నాకు కొంతమంది ఉన్నారు, నాకు తెలుసు, కొంతమంది ఉన్నారండి, నాకు తెలుసు. నాకు ఇప్పటికీ నా గుండె ఎంత పిండేస్తుందో తెలుసు, ఎంత బాధపడుతుందో నేను తెలుసండి. మొన్నటి నుంచి నేను నిద్రపోవట్లేదు తెలుసండి. ప్రభువా, నన్ను నమ్ముకుని కొంతమంది ఉన్నారయ్యా. నాకు ఉట్టి రైస్ పెట్టమని చాలామంది నేను పెట్టలేను. వాళ్ళు చాలా అసలు అన్నానికి కూడా నోచుకోలేనటువంటి శ్రేష్టమైన ఆహారం తినలేని స్థితిలో ఉన్నారు. పెట్టగలిగే స్థితిలో నేను ఉన్నానయ్యా. నేను ఎప్పటికీ పెట్టగలండి. పెట్టగలిగే స్థితి దేవుడు నాకు ఇచ్చాడు. లేకపోయినా నేను పెట్టగలను. మీకు తెలుసా, నాకు 4 లక్షలు అప్పు ఉంది. మా ఆయన గారికి తెలియదండి. కొండలు పెరిగినట్టు 4 లక్షల. దేనికి భయపడు? నాకు కావాల్సింది సంఘం, నా దేవుడి బిడ్డలు నేను పోషించాలి, సంరక్షించాలి. అది కూడా ఎలాంటి తెలుసా? శ్రేష్టమైంది ఇవ్వాలి ప్రభువా. తాపత్రయచ్చు. మీరు అనుకున్నారా మిగిలిపోయింది నేను పట్టుకెళ్ళిపోదా? కాదండి, నా ప్రాణం కొట్టుకెళ్ళాడుతా. ఆ దారిలో ముసలోళ్ళు, ఆడోళ్ళు కూర్చుని, ఆడోళ్ళైనా మగవాళ్ళు ముసలోళ్ళు ఉంటారండి. వాళ్ళు వచ్చేటప్పుడే నేను చెక్ చేసుకుంటా, ఇక్కడ ఒక ఆమె ఉంది, ఇక్కడ ఒక ఆమె ఉంది, ఇక్కడ ఒక ఉన్నారు, ఇక్కడ వీళ్ళకి ఇవ్వాలి. నా మైండ్ నిండా దారిలో బండి మీద వచ్చేటప్పుడు అన్నీ నేను వాళ్ళందరినీ మైండ్లో పెట్టుకొని వస్తానండి. మనం బతికున్నంత వరకేనండి ఏం చేసినా. మనం బతికున్నంత వరకే ఎవరికి ఏమి ఇచ్చినా, ఏం మంచి కార్యం చేసినా. ఇంతకాలం చెడిపోయి ఉన్నాం, కానీ ఈరోజు రక్షించబడి ఉన్నాం. ఈ జీవితాన్ని దేవుడి చేతులకి ఇవ్వాలండి, దేవుడి సన్నిధిలో వాడబడాలండి. మనకేం కలిగి ఉందో దేవుడి కొరకు నమ్మకంగా బ్రతకాలండి. నశించిపోయే దాని కొరకు ఎందుకు పరుగులెడుతున్నావు? ఎందుకు అననీయ సప్పీరలాగా అబద్ధం ఆడడం ఎందుకు? దొంగిలించటం ఎందుకు? అననీయ సప్పీర ఏం చేశారు? వాళ్ళ సొమ్మే వాళ్ళు దొంగిలించి శాపగ్రస్తులయ్యారు. అననీయ తన సర్వకాలము అంటి పెట్టుకుని ఉన్నటువంటి శాపానికి గురి అయిపోయాడు. ఈ రోజున మన పొరుగు ఎలా ఉంది? మా అమ్మతో పొద్దున అంటున్నాను, అమ్మ నువ్వు తొందరగా తయారైపోమ్మా. ఆమెం తయారవుతుంది, నేనే వేయాలి, పౌడర్ కూడా నేను వేయాలి, ముడి కూడా మొత్తం అన్ని A to Z అన్నీ. అమ్మ కానీ అమ్మ తొందరగా సహకరించు, నేను టైం అయిపోతాను, వెళ్ళిపోతాను అలా చెప్పుకుంటానే నేను చేసిన. అప్పుడు నాకు ఓ మాట గుర్తుకొచ్చిందండి, నా కళ్ళమ్మ నీళ్లు కారిపోయినాయి. ఎప్పుడు అన్నాడు, ఈరోజు నేను ఇలా ఉండటానికి నా తల్లి చేసిన ప్రార్థన అండి. మేము 5గురం అండి, మా అమ్మ 5గురిని కనింది. 5గురు ఎవరికి సరైన రక్షణ లేదండి. 5గురు ఎవరికి రక్షణ లేదు. నన్ను ఒక్కదాన్ని రక్షణ ఇవ్వడం కాదు, దేవుడు తన సేవకు సిద్ధపరిచాడు. నా తల్లి ప్రార్థన నన్ను సిద్ధపరిచిందండి. నా తల్లి ప్రార్థన నన్ను సేవకురాలు చేసిందండి. నా తల్లి చేసినటువంటి ప్రార్థన ఈ రోజు నన్ను ఇక్కడ నిలబెట్టింది. దేవుడికి స్తోత్రం. ఉదయం నేను అనుకుంటున్నాను, మా అమ్మని తయారు చేస్తా అంటున్నా. అమ్మ తయారైపో, తొందరగా వెళ్ళిపోవాలి. మా అమ్మ మైండ్ ఇదిగా ఉన్నంత వరకు
ఒక్కరోజు కూడా చర్చ మానడం మా అమ్మకి తెలియదండి. ఎవరు చుట్టాలు వచ్చినా ఆరోగ్యం బాగుపోయిన చర్చికి వెళ్ళిపోవాలి. అంత భక్తిపరురాలు. తెల్లవారు 3ంటికి లేచి ప్రార్థన చేసేదండి. ఇక్కడికి కాలు ఇరిగిపోయినాక నేను పెరాలసిస్ వచ్చినాక నేను మా ఇంటికి తెచ్చిన నేను పడుకున్న మమ్మల్ని ప్రార్థన 3ంటికి ప్రార్థన ఒక్కతే లేవలేదు. అలా అంటే ఎదురింట్లో నేను పెట్టాను కదా, అక్కను అమ్మ ఎదురింట్లో ఉండేవారు, ఈ ఇంట్లో నేను ఉండేదాన్ని. నేను కూడా తెల్లవారుజామున లేచి మమ్మేలా ప్రతి క్షణము నా కళ్ళల్లో ఉంటుందండి. మా అమ్మ పొరపాటున వదలండి. తెల్లవారుజామున లేచి ఆ ఎదురింట్లో కిటికీ కొంచెం కట్టెని తీసేదాన్ని రాత్రుల్లో. ఆ కిటికీలోంచి చూసేదాన్ని మమ్మ ఎలా ఉంది, ఆమెకేం కావాలి. 3ంటికి లేచి ఆ కిటికీలోంచి చూసేదాన్ని. చూస్తే మమ్మ లేవలేదు, పెరాలసిస్ బలవంతాన ఇలా 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 అనుకుంటా నేను అలాగే చూసేదాన్ని. అమ్మో ఈ క్షణం నేను పడిపోద్దండి, మంచం మించి పడిపోద్ది. అలాగే కిటికీలోంచి చూస్తూ ఉండేదాన్ని. మా అక్క శుభ్రం గుర్రెట్టి నిద్రపోయేది, టోనీ వాళ్ళ అమ్మ. అయితే అలా చూస్తే ఆ మంచం మించి బలవంతాన కూడగట్టుకొని లేచండి కుర్చీలో కూర్చుని ముసిగేసుకొని ప్రార్థన చేసి 3ంటికండి నా కళ్ళము నీళ్లు గారిపోయేవండి. 3ంటికి ఆమెకి పెరాలసిస్ అండి. మైండ్ ఉండదు, బ్రెయిన్ పెరాలసిస్ ఆమెది. అలా ప్రార్థన చేస్తుందండి. నేను పొద్దున అనుకున్నాను, అమ్మ నువ్వు తొందరగా నాకు సహకరించు, నీ పని తొందరగా అయిపోతాను, నేను తొందరగా వెళ్ళిపోతానమ్మా, నాకు టైం అయిపోతుంది ఏంటంటే అప్పుడు దేవుడు నాతో మాట్లాడారు. తరము వెంబడి తరము తయారవ్వాలి. నీ తల్లి ప్రార్థన నిన్ను తయారు చేసింది. ఈ రోజున నిన్ను సేవకురాలుగా నిలబెట్టింది. ఈ రోజున ఒక నిలబడుతున్నావు, నువ్వు సేవ చేస్తున్నావు, సేవకురాలు కూడా పరిశుద్ధంగా ఉన్న కొంతమందిని దేవుడి సన్నిధికి నడిపించగలుగుతున్నావంటే దాని వెనకాల నీ తల్లి కన్నీరు మూల్యం చెల్లించింది. నువ్వు ఇంకొక సేవకుడిని తయారు చేయాలి, ఆ సేవకుడు ఇంకొకరి సేవకుడిని తయారు చేయాలి. ఈ రోజున మనం ఎవరిని తయారు చేసినా, కుష్టి రోగిని తయారు చేస్తున్నామా, సేవకుడిని తయారు చేస్తున్నామా? మనం ఎవరిని తయారు చేసినాం? మన బిడ్డలు ఏం స్వతంత్రించుకుంటున్నారు? నీ కుటుంబస్తులకు నువ్వు ఎలా ఉన్నావు? దీవెనకరంగా ఉన్నావా, ఆశీర్వాదకరంగా ఉన్నావా, శాపగ్రస్తులుగా ఉన్నావా? బహు జాగ్రత్త. ఉట్టినే పోదండి, పోదు, భక్తి పోదు, పాపము పోదు. అదే మన బిడ్డలకి ప్రాప్తిస్తుంది. మనం ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా నేను సాధిస్తాను. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా, మన కుటుంబాలన్నీ కూడా మనం ఏమేమైతే అనుకున్నామో ఇంతకాలము బిగబట్టింది సాతాను. ఈ రోజు నుంచి దాంతో యుద్ధం. ఈ రోజు నుంచి మన పరిస్థితులతో యుద్ధం ప్రారంభమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యుద్ధం స్టార్ట్ అయిందండి. యుద్ధం యెహోవాదే. ఆ సమస్య ఎంతటి తీవ్రమైన సమస్య అయినా సరే ఈ రోజు నుంచి మన యుద్ధం ప్రారంభిద్దామండి. ప్రార్థన ప్రారంభిద్దాం. మన బిడ్డలకి కుష్ఠ రోగులు వద్దు, మన బిడ్డలకి శాపగ్రస్తులుగా ఉంచొద్దు. మన బిడ్డలి తరాలకి తరం వెంబడి తరం ఒక తరాన్ని మనం తయారు చేద్దాం. దానికి కావలసిన మూల్యం ఏంటో తెలుసా? నీ కన్నీరు, నీ ఉపవాసం, నీ ప్రార్థన. మిగతా అన్ని దేవుడు చూసేసుకుంటాడు. ఆకాశ పక్షులు పోషిస్తున్నాడు, నీ బిడ్డలు పోషించడా. ఈ రోజున నీ మీద చాలా భారం ఉంది, చాలా బాధ్యత ఉంది. మన బిడ్డల భవిష్యత్, మన బిడ్డల పరిస్థితులు అన్నయో మనకు తెలుసండి. మన కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు తెలుసు. మన మీద ఆధారపడి ఉన్నారు. లేదా నీ తండ్రి ఒక వ్యసనానికి బానిసగా ఉండొచ్చు, నీ తల్లి బలహీనరాలుగా ఉండొచ్చు, నీ బిడ్డలకి ఏమీ ఇంకా తెలియని స్థితిలో ఉండొచ్చు. వాళ్ళన్నిటికీ కారణం నువ్వెప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆ సాతాను సంకెళ్ళు త్రెంపబడతాయి. ఆ సాతాను సంకెళ్ళు తెంపాలి అనే దేవుడికి రక్షణ ఇచ్చాడు. 9 అద్భుత కార్యాలు ఏలియా చేస్తే, 18 అద్భుత కార్యాలు ఎలీషా చేస్తే, 36 అద్భుతాలు చేయాలని ఆ గెహాజీ పట్ల దేవుడు ప్రణాళిక వేసి ఉంచితే దానిలో నుంచి తప్పిపోయాడు. నీ బిడ్డల పట్ల, నీ కుటుంబం పట్ల, నీ పట్ల దేవుడు బాధ్యత కలిగి ప్రణాళిక వేసి ఉంచితే చిన్న వాటి దగ్గర ఓడిపోతున్నావు, పాపం చేస్తున్నావు,
తప్పు చేస్తున్నావు, దేవుడు దృష్టిలోకి వెళ్ళావు. దేవుడు చూశాడు, దేవుడు చూశాడు. తీర్పు రాకముందే సరిదిద్దుకుందాం, దేవుడి చేతులకు అప్పగిద్దాం. దేవా, నా కుటుంబానికి నన్ను ఆశీర్వాదంగా ఉంచు, నా కుటుంబానికి నన్ను దీవెనకరంగా ఉంచు. మనం ఎంత సంపాదించినా అది మన బిడ్డలకి ఇవ్వచ్చు, కానీ నువ్వు ప్రార్థన చేయి, తరతరాలు దీవించబడతాయి. నీ బిడ్డల్ని దీవించేవాడు, నీ కుటుంబాన్ని దీవించేవాడు, నీ తరాన్ని దీవించేవాడు, నీ సర్వకాలము నీ యొక్క కుటుంబాన్ని అంతటి బాధ్యత తీసుకునేవాడు ఆయనే.